మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెర వెనక ఉండి అన్నీ కూడా తానై చూసేవాడు. మంచి చెడ్డ అనే ఇది కూడా అతని మీద ఉంది. కానీ ఈ రోజున స్వయంగా నా చెవులతో నేను ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలు విన్నాక నారా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడే మీ వయసు ఏంటండి? మీ వయసు ఏంటి? మీరు మాట్లాడవచ్చా? ఈ రోజున ఆయన ఏమంటున్నాడు? దాడులు చేసిన వాళ్ళకి, పెట్రోల్ బాంబులు వేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిలు, అదేవిధంగా ఎవరైతే మాట్లాడి కూడా తప్పైపోయిందని అన్న వాళ్ళకేమో సెంట్రల్ జైలు అని క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఒకసారి ఆ మాట పక్కన పెట్టి మేం చెప్పేది కూడా వింటే జైళ్ళు ఎవరికో బెయిళ్ళు ఎవరికో తెలుస్తుంది. ఈ రోజున అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? ఎవరి గురించి మాట్లాడాడు? లకారాలు మాట్లాడతావా? లా కొడుకు అని మాట్లాడా లేదా? ఎవడొస్తాడో రండ్రా అన్నాడా లేదా? మళ్ళీ ఏం చేశాడు? ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా ఉండవలసింది అన్నాడు కానీ నన్ను క్షమించండి అనలేదు కదా? అనలేదు, క్షమాపణ. అప్పుడు కూడా ఏమన్నాడు? నా ఇంట్లో కుక్క భయపడదు, నా తోటలో ఉన్న 2 కుక్కలు కూడా భయపడదని కుక్క భాష మాట్లాడా లేదా? మరి కుక్క భాష మాట్లాడిన తర్వాత మరి కుక్కలను బంధించాలి కదా పిచ్చి పెట్టినప్పుడు.